రత్య సొరకాయతో స్పెషల్ సొరకాయ ముక్కలు కోసి సన్నగా తిప్పేసి వండి కళ్ళు పెట్టేసి వండేసి మామూలుగా బంగాళదుంప ఎట్టు చేసుకుంటాం ఆలు మసాలా ఫ్రై మసాలాగా పచ్చికారం వేసుకొని ఓకే ఓకే పచ్చికారం వేసుకొని బాగా వేయించి ముక్కలు వేసుకొని కాసేపు మగ్గనిచ్చి వేయించుకోవాలి. ఓ ఫస్ట్ టైం వింటున్నాను నేను ఈ డిష్. చేయండి చూద్దాం ఎలా వస్తుందో. మిక్సీ సారీ కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇది ఎన్ని విజిల్స్ రావాలి? 2 అంతేనా? సరే పెట్టేసాను. మసాలాకి మిక్సీ పట్టాలన్నారు, మిక్సీ పట్టరా? పచ్చిమిరపకాయలు ఇవి తీసి పచ్చిమిర్చి మిక్సీ చేస్తారా? ఇవి అలానే వేసేస్తారా? ఓకే ఓకే. ఇంకా ఆనియన్ కూడా మిక్సీ చేస్తారేమో అనుకున్నాను. ఓకే. ఈ డిష్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, సో మీరు కూడా నాతో పాటు ఫాలో అయిపోండి. పచ్చిమిర్చి వేసుకొని వెల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. సో బాండి పెట్టుకొని హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. పసుపు, ఉడకబెట్టి పెట్టుకున్న సొరకాయ, ఉప్పు, ఇది పేస్ట్. ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసాం, సో సరిపోకపోతే వేసుకోవాలి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు. లెట్స్ సీ ద ప్రాసెస్. సో బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు. యాక్చువల్లీ పసుపు నేనైతే ఆనియన్ వేయడం చూసాను, బట్ ఇప్పుడు అత్తయ్య ముందే వేసేసారు. సో పసుపు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే ఫస్ట్ కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేశారనమాట. ఏంటో నేను ఆలు చేయడం చూసాను కానీ ఈ స్టైల్లో సొరకాయ ఇదే ఫస్ట్ టైం చూడడం. సొరకాయ పాలు, సొరకాయ గుడ్డు ఇవన్నీ చూసాను కానీ ఇది కొత్తగా అనిపించింది. సో ఉల్లిపాయలు మనకి బాగా వేగాలి. మంచిగా వేగి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ డిష్ ట్రై చేశారా? అండ్ మీరు సొరకాయతో ఏమేమి వెరైటీస్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అత్తయ్య సొరకాయతో పచ్చడి కూడా చేస్తాననింది. సో దీన్ని సొరకాయ సిరీస్ అని పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో మంచిగా అది వేగిన తర్వాత మనం ఇంకా ఆనియన్ మనం ఏదైతే ముందుగా చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఆ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం నీట్గా దాన్ని మగ్గనిచ్చి ఫ్రై చేసుకోవాలి. ఈ మూమెంట్లో ఇంకా ఏది మనం యాడ్ చేయొద్దు. వన్స్ మనం సొరకాయ యాడ్ చేసిన తర్వాత దాంట్లో వాటర్ ఉంటుంది కదా ఆల్రెడీ. సో ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతనే మీరు టేస్ట్ చేయండి. అప్పుడు మీకు సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఈ డిష్ అయితే చపాతీలోకి చాలా బాగుంటుందంట, మస్ట్ ట్రై. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఓకే. అప్పుడు ముక్కలు వేసుకొని తిప్పుకొని కాసేపు ముక్కల్లో ఏమన్నా వాటర్ ఉంటే మళ్ళీ కాసేపు ఉంచి ఆపేస్తే సరిపోతుంది. సూపర్. ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న సొరకాయని యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మన సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఇంకేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే నాకు అంతే. ఓకే, నాకు కూడా వచ్చేసింది. సింపులే లేదు, త్వరగా అయిపోతుంది. జస్ట్ మసాలా పెట్టుకొని ఇది ఉడకపెట్టుకోవడం ఒకటి పని. వేగిన తర్వాత అన్నీ వేసుకోవాలి. సో మంచిగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్న ఆలూ ఫ్రై లాగే మంచిగా మసాలా సొరకాయ ఫ్రై. మీకు నచ్చితే ఎవరైనా లెమన్ కూడా యాడ్ చేసుకోండి. And thank you so much for watching my videos. Please do subscribe to my channel. Bye bye.